సాంఘిక పరిస్థితులు, అంటరానితనం, సామాజిక రుగ్మతల మీద ఎంతో పోరాటం చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ది ఎంతో అద్భుతమైన జీవితమని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవటం శోచనీయమన్నారు. బాబు జగజీవన్ రామ్ మంత్రిగా ఎక్కువ కాలం సేవలు అందించిన గొప్ప నాయకుడని వెల్లడించారు. బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పులే ఇలాంటి మహనీయుల త్యాగాల కారణంగానే మనమంతా ఈ రోజు ఇలా ఉన్నామని, నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే వారు కారణమని వెల్లడించారు. చక్కగా అలంకరణ ఎంతో శోభాయమానంగా కరుణ పండుగ చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. ఒకసారి చప్పట్లు కొట్టాల్సిన కోరుతా ఉన్నాను. అయ్యా సార్ ఇక్కడ చూడండి, చూస్తే చూడండి. చక్కగా శోభాయమానంగా చాలా టీవీగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులు పెద్దలు, వారందరితో మన సంఘాల నాయకులందరూ కూడా చక్కటి ఫోటో తీసుకునే ప్రయత్నం కొనసాగుతాం. మరి కార్యక్రమాన్ని చేసినగా రూపాంతరం చెందినటువంటి ఘనత సమన్వయంతో కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. అట్టడుగు సామాజిక వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సామాజిక చక్కగా మహనీయులు దేవన్న గారు మాదిగ చేసి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా బాబు జగజీవన్ రామ్ గారి ఎంపీగా ఉండి డాక్టర్ కాకుండా అన్ని స్టార్టింగ్ లో శ్రీమతి జే ఆకాంక్ష, శ్రీ అరుణ్ కుమార్, ఈ బంగి రాము ఇవన్నీ అమలయ్యే విధంగా చూసినటువంటి గొప్ప పరిపాలన దక్షతను మన బాబు జగజీవన్ రామ్ గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వారు ఒకటే సీరియస్గా వారు తీసిన కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలు అమలవ్వడంలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరుగుతూ ఉందా అని చెప్పి ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అమలయ్యడానికి చూడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ చెప్పినా, అందరం ఆలోచన చేసినా, ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా అందరిది కూడా ఆలోచన ఒకటే, సమాజ నిర్మాణం. ఇవాళ మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, మనమందరం అనుభవిస్తూ ఉన్నాం ఒక సంవత్సరం నుంచి. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ శాఖ, లేదా ట్రైబల్ వెల్ఫేర్, హాస్టల్ విద్యార్థులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి కృతజ్ఞతతో ఉన్నటువంటి ప్రజాపాలన అందిస్తున్న మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదట పిల్లల కడుపు నింపడానికి హాస్టల్ మెస్ ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు 4 గంటలుగా పెంచడం జరిగింది. ఇవాళ మనం అందరం ఆ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి మీకు రెగ్యులర్గా ఉన్నటువంటి మెనువును కూడా మార్చి మరి మంచి ఫుడ్ ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి సమాజ నిర్మాణం రావాలంటే దళితులు, తాడితులు, పీడితులు, గిరిజనులు, అక్షరాస్యతకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకోవాలంటే సమాజ నిర్మాణం, సమాన విద్య ఉంటే తప్ప జరగదని చెప్పిన ఆలోచనతో, గొప్ప దూరదృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కొరకు దాదాపు 150 నుంచి 200 కోట్లు వెచ్చించి ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ కట్టడానికి ఇవాళ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మన జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఫౌండేషన్ అయినాయి.
మనకు మహబూబ్నగర్లో యూనివర్సిటీ మధ్యలో మనకి 11వ తారీఖు జ్యోతిబా పూలే జయంతి కూడా ఒకటి ఉంది. బాబు జగజీవన్ రామ్ గారు కానీ, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిబా పూలే గారు కానీ, ఇలాంటి మహనీయులందరి వల్లనే ఈరోజు అందరం కూడా ఇక్కడ వేదిక మీద నించొని మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగింది. వారు ఆ రోజు దళితుల హక్కుల కోసం కానీ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కానీ, మహిళల హక్కుల కోసం కానీ వారు పోరాడకపోయి ఉంటే ఈరోజు నేను కూడా ఇక్కడ నించుని ఉండేదాన్ని కాదు. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ కూడా ఒకసారి నివాళులు అర్పించడం అనేది మనందరి బాధ్యత. ఈరోజు మన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారి జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎంత అద్భుతమైన ప్రయాణం అనేది మనకి తెలుస్తుంది. మనం ఈరోజు ఇది 2025 సంవత్సరంలో ఉన్నాం. ఆయన పుట్టింది 1908వ సంవత్సరం. అంటే దాదాపు 110-12 సంవత్సరాల ముందు. అప్పుడు ఆ సాంఘిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కనుక ఊహించుకుంటే, అంటే మన దేశంలో అంటరానితనం ఎంత బలంగా ఉందో అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా కొన్ని ప్రజా సంఘాలు దేవాలయంలో ప్రవేశం గురించి ఇంకా ఈ రోజు కూడా మాట్లాడుతున్నాయి. అంటే ఈ రోజునే ఇలాగా ఉంటే ఆ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండేది అనేది మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయన ఎంత ఎత్తుకి ఎదిగారు అంటే మన దేశానికే ఒక ఉప ప్రధాన మంత్రిగా పనిచేస్తారు. చాలా చిన్నతనంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత మొత్తం క్యాబినెట్లోనే ఆయన ఎక్కువ సంవత్సరాలు సేవలు అందించిన ఒక గొప్ప నాయకుడు. ఆ తర్వాత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నిర్వహించిన శాఖలు ఏవో చిన్న చితక శాఖలు కావు, అన్నీ కూడా చాలా కీలకమైన శాఖలే. ఆ లిస్టు కనుక మనం చూస్తే ఆయన నిర్వహించిన మంత్రిత్వ శాఖలు, ఆయన ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ ఉన్నారు, ఆ తర్వాత కమ్యూనికేషన్స్, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ రైల్వేస్, తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్, డిఫెన్స్ మినిస్టర్. మనకి బంగ్లాదేశ్ వారు జరిగినప్పుడు మనం బంగ్లాదేశ్ విముక్తికి మన దేశం తోడ్పడినప్పుడు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఆయన పనిచేసి ఉన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, మన దేశంలో హరిత విప్లవం రావడానికి కానీ మన వ్యవసాయ శాఖ నుంచి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ ఆయనే ఆ శాఖకి ఆధిపత్యం వహించి ఉన్నారు. అదేవిధంగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన రాజ్యాంగ నిర్మాత అని చాలా గర్వంగా చెప్పుకుంటాం. బాబు జగజీవన్ రామ్ గారు కూడా ఆ రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు. చాలా కీలక కమిటీల్లో, చాలా కీలకమైన చర్చల్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. వారందరూ అంత కష్టపడ్డారు కాబట్టే మనకి రాజ్యాంగంలో ప్రతి వర్గానికి సంబంధించి మనకి అస్పృశ్యత ఎలిమినేట్ చేయడం కానీ అక్కడి నుంచి మొదలుకొని సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. అంటే వీరి కాంట్రిబ్యూషన్, వీరి కృషే దీనంతటికి కూడా ప్రధానం. కాబట్టి ఈ సందర్భంగా, ఈ జయంతి సందర్భంగా మరొకసారి వారందరికీ కూడా మనం నివాళులు అర్పించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చాలా ప్రజా సంఘాలు చాలా సమస్యలని కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, బహుజనులు కానివ్వండి, ఈ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చాలా చట్టాలు చేయడం, దాంతోపాటుగా చాలా కార్యక్రమాలు కూడా తీసుకురావడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా భూ పంపిణీ నుంచి మొదలు పెడితే దళితులకి భూమి అసైన్మెంట్ ఇవ్వడం నుంచి, గృహ నిర్మాణం నుంచి, తర్వాత ఉద్యోగ అవకాశాల నుంచి, ఇట్లాగా చాలా కార్యక్రమాలు మనం చేసాం. కానీ అది ఇంకా సరిపోదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇప్పుడు మన జిల్లాలో కూడా